అచ్చినాయలో కొత్త ల్యాండ్, పద్మనాపురంలో ఒక ల్యాండ్, ములగాడలో కొత్త ల్యాండ్, మన నియోజకవర్గం పరిధిలోనే రాజీవ్ కాలనీ, మున్సిపల్ కాలనీ, హైదరాబాద్ కాలనీ, గౌరీనగర్, ఇలా ఎక్కడైతే చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి ఇంటి కట్టాలని సుమారు 6700 ప్లాట్లు అయ్యేటట్టుగా ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో దురదృష్టవశాత్తు 5000 ఇళ్ళకే మనం ఈరోజు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పాలకుడు మారారు. 2019లో ప్రభుత్వం మారగానే ఈ ఇల్లు ఇంకా ఎక్కడికక్కడ వదిలేయటం, ఎలా ఉన్న సేట్లు అలా వదిలేస్తారు. ఎవరైతే స్టార్ట్ అవ్వలేదో స్టార్ట్ కాని బ్లాక్లన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ కూడా 5 బ్లాక్స్ స్థలం ఉంది కానీ క్యాన్సిల్ చేస్తారు. ఆ డీడీ కట్టిన వాళ్ళందరినీ తిరిగి ఇచ్చేసారు. వాళ్ళు కూడా అప్పుడు ఆ రోజు నమ్మకంతో మీరందరికీ కూడా సమావేశాలు పెట్టి ఆ సమావేశంలో ఇలా 3 కేటగిరీలు ఇల్లు కడుతున్నాం, డబుల్ బెడ్రూమ్ అయితే ఈ రకంగా కట్టండి, సింగిల్ బెడ్రూమ్ అయితే ఈ రకంగా కట్టండి, 500 రూపాయలు కడితే 300 SFT వస్తుందని చెప్పి ఆ రోజు మీటింగ్ పెడితే నేను అనుకున్నాను ఎక్కువ ప్లానింగ్ పెట్టినప్పుడు కూడా 500 అంటే ఎక్కువ వాళ్ళే ఇస్తారేమో, 50% వాటికి మిగిలిన 25 అని కేటాయించాం. కానీ డీడీలు కట్టించుకున్నాక ఆ రోజు కూడా చెప్పాం అందరికీ కూడా ఈఎంఐ ఉంటుంది, లోన్ ఉంటుంది, చూసుకొని కట్టండి. కానీ 90% డబుల్ బెడ్రూమ్కి అందరూ కూడా డీడీలు కట్టడం జరిగింది. మళ్ళీ రివైజ్ చేసి ప్లాన్ మార్చి 2018లోనే పనులు ప్రారంభించుకుంది. మన ఒరిజినల్గా మన ప్రభుత్వమే కంటిన్యూ అయితే 2021కి ఇళ్ళన్నీ పూర్తిగా మీ చేతిలో పెట్టేవాళ్ళు. ప్రభుత్వం మారింది. దురదృష్టం 2020 వదిలేశారు, 21 వదిలేశారు, 22 వదిలేశారు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని 22 ఆఖరిలో మొదలుపెట్టారు, 23లో రంగులు వేశారు. ఎలక్షన్కి వచ్చేటప్పటికి మీ అందరినీ పిలిచి ఓపెనింగ్స్ అన్నారు, పెద్ద పలక పెట్టారు. నిజవర్గంలో మీరు అందరూ వచ్చేసారు, పూజలు చేశారు, హోమాలు పెట్టారు, వ్రతాలు కూడా చేయించారు మీ అందరి చేత. సరే ఇంకా ఆ రోజు రాత్రి పడుకుందాం, ఇంకా కూతురు లైట్ వేసేసుకుందాం అనేసుకున్నాను. లోపలికి వస్తే ఇంకా కరెంట్ ఇలాంటి సమావేశాలు 100లో జరిగి ఉంటుంది. బహుశా ఇది ఆఖరి సమావేశం. ఇంకా మీరు కాలం తీసుకొని దిగుతాం. ఇంకా మీ నిరీక్షణ ఉండదు ఎవరి కోసమో, లేకపోతే ఏం జరుగుతుందా లేదా, అసలు ఇల్లు పూర్తవుతాయా లేదా అనేటువంటి ఒక అసహనంతో ఉన్నటువంటి లబ్ధిదారులు అంటారు. ఇక్కడ మా ఎంపీ గారు కూడా కొన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో అలా చెప్తుంది. మనం ఇక్కడ కూడా 1056 ఇళ్ళకి ఈ స్థలాన్ని సదును చేసి మన నియోజకవర్గంలోనే స్థలం చూడాలి, ఇక్కడే ఇంకో ఇల్లు కట్టాలి అనే ఉద్దేశం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ అంటే పేదవాడి కంటే హౌసింగ్ అంటే అది 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ రిపేర్లు వస్తూ ఉన్నాయి. మళ్ళీ రిపేర్ గ్రాంట్ మేమందరూ కూడా ఎందుకంటే నేను 99లో కూడా ఎమ్మెల్యేలు చాలా ఇల్లు కట్టాను. ఫ్యామిలీ హౌసెస్ అన్నారు, రమేష్ ఆవాస్ యోజన కావచ్చు, ఆంధ్ర ఆవాస్ యోజన కావచ్చు. ఏదైతే ఇల్లు కట్టినాక కట్టిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాని రిపేర్లు, తెచ్చులు ఊడుకోవడం, డోర్లు ఊడుకోవడం, లేకపోతే అనేక అంశాలతో ఇల్లు అడిగితే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్కి నిధులు ఎలా ఇవ్వగలుగుతాం అనేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. గట్టిగా కట్టాలి, నాణ్యమంగా కట్టాలి. మామూలుగా కట్టేటువంటి ఇళ్లలో కూడా గోడలు ఎప్పుడు కూడా ఇటుకలతో కడతాం, కానీ ఈ గోడలు ఇటుకలు లేవు. డైరెక్ట్గా కాంక్రీట్, స్టీల్ రాడ్లతో ఒక పటిష్టంగా కట్టినటువంటి పేదవాడి ఇల్లు. ఎక్కడ కూడా గ్రానైట్ లేదు, గ్రానైట్ కిచెన్ ఉంది, గట్టిపైన టైల్స్ ఉన్నాయి, అలమారాస్ ఉన్నాయి. ఇంత చక్కగా ఇల్లు కట్టాలి. అప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా పేదవాడికి సింగిల్ బెడ్రూమ్ ఇల్లే. మొట్టమొదటిసారి పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్ళు ఉన్నారు, కాస్త ఎఫర్డబుల్ కూడా ఉన్నారు. ఇల్లు పూర్తి అవ్వాలంటే అల్లా చంద్రబాబు, జనబాబు, బాబు ఓటేరు వీళ్ళందరూ ఓటేసి మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు ఇక నిజమైన గృహప్రవేశాలు, అందుకే మేము మళ్ళీ ఓపెనింగ్ లాగా నిజమైన గృహప్రవేశాలంటే మీకు తాళం ఇచ్చి మీ మీటర్ కూడా
నేను ఆల్రెడీ చాలా మంది మేటలు కూడా అప్లై చేస్తున్నారు, అప్లై చేసుకోలేమని మీకు మీ పేరుతో మేము ఎందుకంటే అక్కడ ప్యానల్ బోర్డు కూడా రెడీ చేస్తాం. అంటే బిల్డింగ్ పూర్తయిందంటే ప్యానల్ బోర్డుతో కలిపి ఇవ్వమన్నా పూర్తి చేసి మధ్యలో చేసి ప్రజాటి నుంచి చాలా రూల్స్ పెట్టారు మా పీడీ గారు మా టెక్సీ గారు. నేను రూల్స్ పెట్టమని, ఎందుకంటే మీరు ఇచ్చిన వెంటనే మీరు తెగితే లోపల ఉన్న వైర్లు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి ప్లంబింగ్ మెటీరియల్ కానీ మీరు దిగకపోతే, ఎందుకంటే శివారు ప్రాంతం కాబట్టి వాటిని సిగ్నల్ చేసుకునేటువంటి ఇబ్బంది ఉంటుంది.